ప్రైజ్ ది లార్డ్ అండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఒకసారి మీరు ఆన్సర్ మీరే చెప్పుకోండి. ఎందుకంటే నాకు వినపడదు కదా మీరు చెప్పేది. ఒక్కసారి నేను అడిగేది కాస్త ప్రశాంతంగా వినండి. మీరు ఖాళీగా ఉన్నప్పుడే ఈ వాక్యం అంటే ఈ మాటలు వినండి. అప్పుడు మీ ప్రశ్నలకి మీరేసుకుంటే ఈ ప్రశ్న మీకు కూడా సమాధానం మీరే చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు మనం ఏ ఏ సమయాల్లో దేవుని స్తుతించాలి? ఇప్పుడు దావీదు మహారాజు ఉన్నారు కదండి. దావీదు మహారాజు రోజుకి ఎన్నిసార్లు దేవుని స్తుతించాడు? దానియేలు గారు దేవునికి ఎన్నిసార్లు, రోజుకి ఎన్ని మార్లు దేవుని స్తుతించారు? మనందరికీ తెలుసు కదా. ఇన్నిసార్లు 6 సార్లు 7 సార్లు. అంత బిజీలో ఉండి కూడా, అంత పెద్ద రాజు ఉండి కూడా 7 సార్లు దేవునికి స్తుతిస్తూ ఉండేవాళ్ళు. అంటే స్తుతించడం అంటే మనస్ఫూర్తిగా, ఏదో పైన అయ్యా నేను ఎక్కడో అక్కడ ఉండాలి, అయ్యా నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటుంటే నన్ను తీసుకొచ్చి మంచి పెద్ద రాజుని చేసావయ్యా, అందుని బట్టి చాలా చాలా థ్యాంక్స్ అయ్యా అని చెప్పారా? అలా చెప్పలేదు కదండి. ఎంత మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా చెప్పుంటారు కదా. నేనెవరినయ్యా, నేనే పాటి వాడిని, నేను ఎక్కడ వాడిని, అసలు ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని, అడవిలో క్రూర మృగాల మధ్య తిరిగిన వాడిని, ఒక్క మనిషి కూడా నాతో మాట్లాడేవాళ్ళు లేరు, ఒంటరిగా ఉన్నవాడను, చిన్నవాడను, బాలుడనయ్యా. అయినా సరే నన్ను అక్కడి నుంచి మీరు నన్ను తీసుకొచ్చి, నాకన్నా పెద్ద బలవంతులు బలసూరులు ఉన్నారయ్యా, మా అన్నలు ఉన్నారు. అయినా సరే వాళ్ళను కూడా పక్కన పెట్టేసి నన్ను తీసుకెళ్ళి నాతో గొల్యాదును చంపించి నన్ను రాజు చేశారయ్యా. ఏ పాటివాడు, నేను దీనుడనయ్యా, నేను దీనుడను, నీ దాసుడు దాసురాలి కొడుకునయ్యా నేను. అయినా సరే నన్ను కూడా ప్రేమించి ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి రాజు చేసేవయ్యా. ఏమి ఇయ్యగలనయ్యా, అందుని బట్టి మీకే స్తుతి స్తుతి స్తోత్రం అని చెప్పుకొని ఉంటాడు కదండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఆయన స్తుతించేవాడు. అట్లా మనస్ఫూర్తిగా మనం కూడా స్తుతించాలండి దేవుణ్ణి. కానీ ఏ ఏ సమయాల్లో దేవుని స్తుతించాలి? ఒక పర్టికులర్ టైం ఉందా? అంటే మేము అయితే సిస్టర్ పొద్దున్నే లేవగానే చక్కగా బైబిల్ చదువుకుంటాము. 5కి 4కి లేస్తే 4కి, 4:30కి అయితే 4:30, ఎప్పుడు లేస్తే అప్పుడు లేస్తాము. లేవగానే ఫస్ట్ బైబిలే తీసుకుంటాం. ఇక వేరే ఏమి ఫోన్లో షార్ట్స్ కానీ వేరే వేరే వీడియోస్ మేము చూడం సిస్టర్. ఫస్ట్ మా దినం దేవునితోనే స్టార్ట్ అయింది, ఎండింగ్ కూడా దేవునితోనే ఎండ్ అయింది అని అనుకుంటున్నారు అని చెప్తున్నారు. అంతేనా సిస్టర్? అంతేనా బ్రదర్? అయితే ఆ ఒక్కసారి పొద్దున్నే లేచి ప్రార్థన, బైబిల్ చదువుకొని ప్రార్థన చేయడంతోనే దేవునికి మనకి మధ్య ఉన్న ఆ బంధం అయిపోయిద్దా? తీరిపోయిద్దా? ఇంకా సరిపోయిద్దా? ఆయన చేసిన సహాయానికి రాత్రంతా తండ్రి మేల్కొని, మనం గాఢ నిద్ర కావాలంటే మనకి గాఢ నిద్ర పంపిస్తాడు. గాఢ నిద్రిస్తే మనం సుఖంగా అసలు పడిపోయినట్టు పడిపోవడం, నిద్రపోవడమే కదా గాఢ నిద్ర అంటే. పక్కన ఏం జరుగుతున్నా కూడా మనం లేవం కదా. అంత గాఢ నిద్ర ఇచ్చి నైట్ అంతా కాపలాగాచి అసలు ఏ తెగులు మన దగ్గరికి రానివ్వకుండా, ఏ దురాత్మ అపవాద శక్తులు మన ఇంటిలోకి రాకుండా మనల్ని భద్రంగా కాపాడిన తండ్రికి లేచి ఒక 2 నిమిషాలు థ్యాంక్స్ చెప్పేస్తే అయిపోద్దా? కాదు కదా. ఇప్పుడు ఆఫీసులకి, కాలేజెస్కి, ఇంకా వేరే వేరే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకంటే కొంచెం టైం సెట్ కాదు. ఎందుకంటే వేరే పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళ కింద మనం పని చేయాలి. వాళ్ళు చెప్పిన పని ఇన్ టైంలో, వాళ్ళు ఇచ్చిన టైంలోనే చేసేయాలి కాబట్టి అంత టైం సరిపోదు. కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు నేనున్నాను, ఇంతకుముందు వెళ్ళేదాన్ని, ఒక 2 years నుంచి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను, ఇంట్లోనే చేసుకుంటాను. అయితే వాళ్ళు ఇప్పుడు ఆఫీసులు బయటకు వెళ్ళిన వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. ఎప్పుడిప్పుడు అంటే ఇప్పుడు బ్రేక్ టైంలు ఉంటాయి కదా, టీ బ్రేక్ కానీ కాఫీ బ్రేక్ కానీ ఉండిద్దా. ఇప్పుడు ట్రెండ్లో ఏంటంటే కొంచెం గ్యాప్ దొరికినా సరే కొంచెం మైండ్ రిలాక్స్ అవ్వాలంటే ఫోన్ తీసుకొని షార్ట్స్ ఏంటి ఈరోజు, న్యూస్ ఏంటి ఈరోజు, షార్ట్స్ ఏంటి అవి చూస్తే వాటికి లైక్స్ కొట్టి కామెంట్ పెట్టేస్తాం కదా. కానీ మనల్ని ఇంత భద్రంగా కాపాడుతున్న తండ్రి మాత్రం మనకు గుర్తురాడండి. నిజంగా మీరు ఒకసారి ఆలోచించుకోండి, దేవుడు గుర్తొస్తాడా? వర్క్ చేసేటప్పుడు మధ్యలో వర్క్, అబ్బా నడుము నొప్పిగా ఉంది, కొంచెం లేచి అటు ఇటు తిరుగుదాం 2 నిమిషాలు అనుకుంటాము. అప్పుడు లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటాము. తిరిగేటప్పుడు దేవుడు గుర్తొస్తాడా? రాడు.
ఫోన్ తీసుకుంటాము. ఫోన్లో ఎవరు ఫోన్ చేశారా, ఎవరు మెసేజ్ చేశారా, వాట్సాప్ అన్నీ చెక్ చేసుకుంటా ఉంటాం. కానీ మన పక్కనే ఉండి, ఎందుకంటే మనం పని స్టార్ట్ చేసే ముందు దేవుని అడుగుతున్నాం కదా, లేదా పొద్దున అడుగుంటాం కదా, ఈ ఆఫీస్లో పని నేను కాదయ్యా, నువ్వు నా ముందు ఉంటేనే నేను చేయగలను అని మనం అడుగుతాం కదా. అడగంగానే మన తండ్రి వస్తాడు కదా, ఖచ్చితంగా వచ్చే దేవుడు కదా. మన తండ్రి కూడా మన పక్కనే కూర్చొని ఉంటాడు. కాకపోతే మన కళ్ళతో మనం ఆయన చూడలేం, పక్కనే కూర్చుంటాడు. మనం రిలాక్స్ అవ్వడానికి లేచి కాస్త 2 నిమిషాలు అట్లా తిరుగుదాం అని తిరుగుతా ఫోన్ తీసుకున్నాం అనుకోండి, మన తండ్రి ఖాళీగా కూర్చుంటాడు. మనతో అంటే ఆయనతో మాట్లాడతామేమోనని ఆయన చూస్తూ ఉంటాడు. కానీ మనం మాట్లాడాం కదా, ఇంకుంటాడా తండ్రి? అలా రిలాక్స్ అవ్వడానికి 2 నిమిషాలు, ఒక 10 నిమిషాల తర్వాత, ఒక గంట తర్వాత లేచి ఖచ్చితంగా నడుస్తారు కదా. కూర్చొని ఎక్కువసేపు కూర్చుంటే కూర్చోలేరు కదా. అలా నడిచేటప్పుడు కూడా ఫోన్ పక్కన పెట్టేసి, అయ్యా ఇప్పటి వరకు నేను ఇంత చక్కగా ఈ పని చేసింది నేను కాదయ్యా, నువ్వు లేకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు. మీరు నాకు తోడుగా ఉండబట్టే నేను ఈ పని చేయగలుగుతున్నానంటే, నాకన్నా తెలివిలేని వాళ్ళు, నాతో పాటు చదువు మానేసిన వాళ్ళు, ఉద్యోగాలు లేక తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే నా గొప్పతనం కాదయ్యా, మీరు నాకు ఇవ్వబట్టే అని మీరు అనుకోండి, అనండి. ఖచ్చితంగా దేవుడు సంతోషిస్తాడండి. అక్కడే ఉంటాడు తండ్రి. ఎందుకంటే మనం పిలిచాం కదా ఆల్రెడీ, అయ్యా నా వల్ల కాదు, మీరు చేస్తేనే ఆ పని అయితే అని చెప్పారు కదా. ఇక దీనంగా అడిగామంటే ఇక వదిలిపెట్టాడండి తండ్రి, ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ అదే మాట, అసలు నేనెంతయ్యా, నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని ఎక్కడికి తెచ్చారు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అని మళ్ళీ దేవుని గురించే మీరు ఎక్కువ ఆలోచించండి. ఫోన్ పక్కన పెట్టి అసలు ఎంత సంతోషిస్తాడో. ఇక మీరు అడగని ప్రమోషన్లు అన్నీ తండ్రి ఇక ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. ఆయన ఏర్పాట్లు ఆయన ఉంటాడండి. మనం చేయాల్సింది ఒకటే, ఆయన్ని స్తుతించడం అంటే మళ్ళీ ఏదో స్పెషల్గా వేరే ఏం లేదండి. మనకి తండ్రి చేసిన సహాయాన్ని గుర్తు చేసుకోవడమే. తండ్రి మనకు చేసిన ఈ కార్యాలు, ఆశీర్వాదాలు, మనకిచ్చిన ఆశీర్వాదాలు గుర్తు చేసుకుని థ్యాంక్స్ చెప్పడమే. అంతకన్నా మనం ఏం చేస్తామండి? స్తుతించడం అంటే దేనికి స్తుతిస్తాం? మనకు తండ్రి చేసిన సహాయం అసలు మనకు అర్హత లేదు, అయినా కూడా అంత గొప్ప తండ్రి కిందకు దిగొచ్చి మనకు తోడుగా ఉండి ఎగ్జామ్స్లో మన పక్కన కూర్చొని, అయ్యా నేను రాయలేనయ్యా, నాకు గుర్తు రాదయ్యా, నువ్వు నా పక్కన ఉంటే నేను రాయగలను అని మనం దీనంగా అడిగి కన్నీటితో అడిగాం కాబట్టి ఏదో జాలిపడి తండ్రి మన పక్కకు వచ్చి కూర్చొని ఎగ్జామ్స్ రాపిచ్చి మంచి మార్కులు ఇచ్చి ఆ పొజిషన్కి తీసుకొచ్చాడు. ఇవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటే దేవునికి ఇంకా ఎక్కువ మనకి ఇవ్వాలని ఆశ కలిగిద్దండి ఫస్ట్. ఇక మనల్ని వదిలిపెట్టడు. మనం పక్కకి వెళ్ళిపోతున్నా గద్దిస్తాడు, అటు కాదు కదమ్మా, ఇక్కడ కదా, నేను ఇక్కడ ఉంటే నువ్వు అటెక్కడికి వెళ్తున్నావు అంటాడు. ఆటోమేటిక్గా వచ్చేస్తాం మనం. అలా మీరు ఆఫీసులో ఉన్నప్పుడు రిలాక్స్ అవ్వడానికి లేచినప్పుడు ఫోన్లు కాదండి, ఫోన్ పక్కన పెట్టేసి ఫోన్లో నుండి స్తుతించొద్దు. ఇప్పుడు స్తుతికి కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి కదా, అలా కాదు. మీ మనసులో నుంచి మనంతట మనమే, మన నోటితోనే, మన నోరు తెరిచి పెద్దగా అరిస్తే ఆఫీసులో బాగుండదు సిస్టర్ అంటే మనసులోనే అనుకోండి. మనసులోనే మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఒక థ్యాంక్స్ చెప్పుకోండి. మీరు చదివే స్కూల్ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళండి, ఒక 10 నిమిషాలు వెళ్ళి ఇప్పుడు మీరే పొజిషన్ అక్కడ దాకా రండి. ఒక్క హార్ట్ఫుల్గా ఒక థ్యాంక్స్ చెప్పండి. అసలు ముచ్చటపడిపోతాడండి తండ్రి. నేను ఇంతే చేశాను, ఇంత థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నాడు నా బిడ్డ అని ఇక అడగని కూడా ఏర్పాట్లు చేస్తాడు మన కోసం. మనం అడగం కొన్ని, కానీ మన మనసులో ఉండిద్ది, అలా అయితే బాగుండిద్ది కదా, అయినా వద్దులే అమ్మో, అసలు ఇదే గొప్ప, నాకు ఎటువంటి అర్హత లేని ఈ పొజిషన్ నా తండ్రి ఇవ్వబట్టి నేను వచ్చాను, కానీ ఇక అంత అత్యాస నాకొద్దమ్మో, నాకొద్దు అనుకోండి. మనసు కంట్రోల్ చేసుకుంటే అది కూడా తండ్రికి తెలుసు కదా. మన మనసులోకి ఆలోచన రాకముందే దాన్ని తెలుసుకునే శక్తి ఆయనకే ఉంది కదా. ఖచ్చితంగా చేస్తాడు. నాకు చేశాడు, నేను అనుకోలేదు, అడగలేదు అసలు మెయిన్, కానీ అడగకపోయినా ఇచ్చాడు తండ్రి. ఇప్పుడు లేడీస్ అయితే ప్రెగ్నెంట్ అప్పుడు మనం బాగా ప్రేయర్ చేసుకుంటామండి. నార్మల్ డెలివరీ కావాలయ్యా, సుఖప్రసవం కావాలయ్యా, సుఖప్రసవం చేయండి అయ్యా, మంచి ఆరోగ్యం ఏమో, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. సరే,
దేవుని తండ్రి మన మాట విని మనకి సుఖమైన ప్రసవం ఇచ్చాడు. ఇద్దరు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇక అంతటితోనే అప్పుడే ఇక నార్మల్ డెలివరీ సుఖప్రసవం అవ్వంగానే ఒక ప్రార్థన చేసుకుంటా, ఏసయ్యా నా మాటిని నాకు సహాయం చేసే వందను బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పేసి వదిలేస్తే అయిపోయిద్దా? ఆ బిడ్డలు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే తండ్రి చేసిన అప్పుడు మనం అడిగిన సుఖమైన ప్రసవం మనకివ్వమని అడిగింది కూడా మనం గుర్తు తెచ్చుకొని, నా బిడ్డలు ఇప్పుడు ఇంత క్షేమంగా, ఇంత సుఖంగా, ఇంత యాక్టివ్గా, ఇంత తెలివిగా ఉన్నారంటే అది నా గొప్పతనం కాదు. నా తండ్రి ఆ రోజు నాకు సుఖమైన ప్రసవం ఇవ్వమని అడిగాను, ఆరోగ్యవంతమైన బిడ్డలు కావాలని అడిగాను. దాంతోపాటు తండ్రి ఇది కూడా నా బిడ్డలకు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు. ఎంత యాక్టివ్గా ఉన్నారు నా బిడ్డలు. అది నా గొప్పతనమా? నేను అప్పుడెప్పుడూ అడిగిన వాటికి కూడా ఇప్పుడు కూడా నా తండ్రి చేస్తానే ఉన్నాడు అని మీరు గుర్తు తెచ్చుకొని ఆయనకి కృతజ్ఞత చెప్పుకోండి మనసులో. అసలు భలే సంతోషిస్తాడండి. ఇక అంతకన్నా తండ్రి మన నుండి కోరుకునేది ఏం లేదు. ఎందుకంటే ఆయన మనసు ఎప్పుడూ మన మనసు ఆయన మీద ఆనుకోవాలని ఆయన ఆశ. బిడ్డలు చూసినప్పుడు అదే గుర్తు రావాలి. నాకు అదే గుర్తొచ్చింది. నేను అడిగాను తండ్రిని, ఆడపిల్లల విషయంలో చక్కటి పిల్లలు, చురుకైన పిల్లలు, దేవుని ఎడల మీ ఎడల భయభక్తులు కలగాలి, భయభక్తులుగా ఉండాలయ్యా, అలాంటి బిడ్డలు నాకు ఇమ్మన్నాను. ఇచ్చాడు. నేను ఎట్లా అయితే అడిగానో అలాంటి బిడ్డల్లో ఇచ్చాడు. వాళ్ళని చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఒక పాపకేమో 8 years, బాబుకేమో 6 years. ఇప్పుడు కూడా నా డెలివరీ అప్పుడు కూడా నాకు గుర్తొచ్చింది. తండ్రి గుర్తు చేస్తాడు. అసలు నేను అడిగినా కూడా తండ్రి నాకే అంత చక్కటి బిడ్డల్ని ఇచ్చాడు. అది వాళ్ళంత యాక్టివ్గా ఉన్నారంటే అసలు నేను మామూలుగా ఉంటాను, కానీ పిల్లలు అంత యాక్టివ్గా చాలా మంది ఉన్నారండి. వాళ్ళు మీరేమంత డల్గా ఉంటారు, పిల్లలు ఎంత యాక్టివ్గా ఎట్టబుట్టారు అసలు అంటారు. కానీ వాళ్ళకి తెలియదు దేవుని కృపని. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొచ్చింది ప్రార్థన. ఒక్కసారి అడిగినందుకే తండ్రి ఇప్పుడు కూడా బిడ్డలకి ఆయన కాపుదల ఇస్తానే ఇంకా యాక్టివ్గా చేస్తున్నాడు. ఎంత గొప్ప తండ్రి అయ్యా, నేనే పాటిదాన్నయ్యా అనుకుంటా ఉంటానండి. నా పిల్లలు చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొచ్చింది. అలాగే మీరు కూడా మీ పొజిషన్ చూసినప్పుడు దేవుడు తండ్రి చేసిన కార్యాలు, మీరు చేసిన ప్రార్థన, దానికి ఆన్సర్ ఎలా వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పుడు లేడీస్ అయితే ఆఫీసులకు వెళ్ళేవాళ్ళంటే ఇప్పుడు ఆఫీసులో ఉన్నవాళ్ళు ఎలా ఎప్పుడెప్పుడు స్తుతించాలో చెప్పాను కదా. వాటర్ తాగేటప్పుడు ఒక స్తుతి, అయ్యా ఇప్పటి వరకు నేను క్షేమంగా ఉన్నానంటే అది కేవలం మీ కృపే, కానీ నా బలము నా శక్తో కాదయ్యా అని ఒక మాట అనుకోండి. తర్వాత ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు, నేను కాదయ్యా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచారయ్యా మీరు, మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదయ్యా, అయినా సరే నాకు మీరు తప్ప ఎవరున్నారు, నన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళండి, నాతో పాటు ఉన్న వాళ్ళను కూడా క్షేమంగా తీసుకెళ్ళండి అయ్యా, అడిగే అర్హత లేనిదాన్నయ్యా, లేనివాడినయ్యా అనే ఒక మాట అడగండి, తీసుకెళ్తాడు. ఆ టైంలో కూడా, ఇంటికి వచ్చే టైంలో కూడా ఫోన్ పక్కన పెట్టండి. ఫోన్ మాత్రం పట్టుకోవద్దు. ఫోన్ పక్కన పెట్టి బస్సులో అయితే బస్సులో, బండి మీద అయితే బండి మీద వస్తానే స్తుతించవచ్చు. నా ముందు నా తండ్రి ఉన్నాడు కాబట్టి నేను క్షేమంగా వెళ్ళగలుగుతున్నాను అని అనుకోండి. అనుకోవాలండి. అదే ఇక దేవుని స్తుతించడానికి ప్రత్యేకమైన టైం మనం పెట్టుకో అవసరం లేదు. అప్పుడంటే రాజుల కాలంలో కాబట్టి వాళ్ళు అంత బిజీగా ఉన్నారు కాబట్టి, అయినా సరే రోజుకి 7 సార్లు 7 మార్లు స్తుతించారంటే మాటలా? అది కూడా ఏదో పైపైన 2 ముక్కలతో కాదు. మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలంటే చాలా టైం పట్టింది. ఆయన చేసిన మేళ్ళు కార్యాలన్నీ తలుచుకొని, అన్నీ గుర్తు చేసుకుని స్తుతించడానికి గంట పైనే పట్టింది. అయినా సరే 7 గంటలు దేవునితో మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఎంత గొప్ప ధన్యత అండి. అందుకే వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం కూడా మన జీవితంలో వాళ్ళు ఎలా అయితే స్తుతించారో అలానే మనం కూడా స్తుతించగలిగితే ఖచ్చితంగా అంతకన్నా గొప్ప పొజిషన్లో ఉంచగల శక్తి గల దేవుడు మనకున్నాడండి. బండి మీద వచ్చేటప్పుడు స్తుతించుకోండి, ఏదైనా పనులు చేసేటప్పుడు దేవుని స్తుతించండి. మేమంతే చేస్తామండి. లేడీస్ అయితే ఇంట్లో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఖాళీగా ఉంటాము, గిన్నెలు కడుక్కుంటా ఉంటాం, అంట్లు కడుక్కుంటా ఉంటాం. కడుక్కునేటప్పుడు ఏం చేస్తాం? ఖాళీగానే ఉంటాం కదా. ఖాళీగా ఉన్నప్పుడు అవి క్లీన్ చేసుకుంటేనే దేవుని స్తుతించవచ్చు. అసలు ఎంత గొప్ప దేవుడమ్మా మన దేవుడు. నేను ఎప్పుడో ఏదో అడిగితే అది ఇప్పుడు కూడా నాకు సహాయం చేస్తానే ఉన్నాడు.
నా పిల్లలు క్షేమంగా వెళ్ళారంటే, క్షేమంగా వస్తున్నారంటే అసలు ఎంత గొప్ప తండ్రి అమ్మా, ఆయన కాపుదల లేకపోతే అసలు ఇంత క్షేమంగా ఉండేవాళ్ళ అని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మీ జీవితంలో ఏమేం కార్యాలు చేశారో నాకైతే తెలియదు. నా జీవితంలో జరిగిన నేను జ్ఞాపకం చేసుకుంటా. గిన్నెలు కడిగేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటా. అసలు నేను ఎక్కడ ఉండాలి, ఎక్కడ పూరి గుడిసెలో ఉండాల్సిన నన్ను తీసుకొచ్చి ఇంత పెద్ద ఇంట్లో తీసుకొచ్చి ఇంత ఒక ఒక మంచి ప్లేస్లో, మంచి ఇంటిలో, ఈ స్థితిలో నన్ను ఉంచడానికి నాకేం అర్హత ఉందయ్యా అని కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి నాకు. అది ఏడుస్తున్నట్టు కాదు, ఆనందంతో వచ్చే ఏడుపు, ఆనంద బాష్పాలు అంటారు కదా, అలా. మళ్ళీ ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా, ఇల్లు ఊడ్చేటప్పుడు దేవుని స్తుతిస్తానే ఊడుస్తా. ఒక్కోసారి పాటలు పెట్టుకుంటాను, దేవుని పాటలు, కీర్తనలతో దేవుని స్తుతిస్తా ఊడుస్తా. తర్వాత వంట చేసేటప్పుడు కానీ, నేను కాదయ్యా, నేను చేస్తే ఎవరు తినరయ్యా, నా వంట ఎలా ఉండిద్దో నాకు తెలుసు, నేను చేస్తే ఎవరు తినరు, కానీ మీరు నాకు సహాయంగా ఉండి, అమ్మ ఇదిగో ఇట్లా చేయను, మీరు నాతో చెప్తేనే అది మంచిగా వచ్చింది, అందరూ తృప్తిగా తినగలుగుతారు అని ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత, తండ్రి మీరు చేశారు కాబట్టి ఇంత చక్కగా వచ్చింది అని అనండి. అబ్బాయి ఇట్లా ఎన్నిసార్లు అనుకోవాలి సిస్టర్, నువ్వు మరీ నీకేం పని పాట లేదు, పద్దాగా చెప్తున్నావు ప్రతి విషయంలో ఇట్లా చెయ్యాలి సిస్టర్, చెయ్యాలి బ్రదర్. అలా చెయ్యలేకే మనం దేవుని నుండి పొందుకోలేకపోతుంది. ఇవన్నీ మీరు దేవునికి చెల్లిస్తూ ఉంటే, దేవునికి థ్యాంక్స్ చెప్తా ఉంటే ఇంకా అంతకన్నా ఎక్కువ కార్యాలు చేయగల సమర్థుడు మన తండ్రి. చెయ్యండి. తర్వాత పిల్లలకి స్నానాలు చేయించేటప్పుడు కానీ, భోజనం పెట్టేటప్పుడు కానీ, ప్రతి విషయంలో ఇక పని అంతా అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం. ఆ టైంలో ఏం చేస్తాం? ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళండి, మీ బాల్యంలోకి వెళ్ళండి. చిన్నప్పుడు మన అమ్మ నాన్న పరిస్థితి, మన ఆర్థిక స్థితి ఎలా ఉంది? సిస్టర్ మాది మేము చిన్నప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది, బెటర్ అనుకుంటున్నారా? మంచిదే, కానీ ఆ బెటర్ ఇచ్చింది ఎవరు అంటే దేవుడు, దేవుని కృప. మేము చిన్నప్పుడు మాకు తోడుగా ఉంది దేవుని కృపే సిస్టర్. ఇప్పుడు కూడా మేము ఇంత క్షేమంగా అదే స్థితిలో పక్కకు పోకుండా, మరీ దిగజారిపోకుండా ఒకళ్ళకి ఇచ్చే స్థితిలోనే ఉన్నామంటే అది కూడా దేవుని కృపే సిస్టర్. మీ కృపేనయ్యా అని అనుకోండి, ఎంతో సంతోషపడతాడండి తండ్రి. అసలు దేవుని నుండి మనం ఆయన చేసిన కార్యాలు తలుచుకుంటే టైం సరిపోదు. ఫోన్ పక్కన పెట్టేసి దేవుని గురించి ఆలోచించండి. ఒక్కసారి మీ జీవితంలో చేసిన కార్యాలు, ఎగ్జామ్స్లో వచ్చిన మార్కులు కానీ, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కానీ, లేదా వేరే పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఒక ఇల్లు కట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆ తెలివిచ్చింది, ఆ బలం, ఆ శక్తి ఇచ్చింది దేవుడే. అయ్యా మీరిస్తేనే నేను కట్టగలిగాను, కానీ నా సొంత బలంతో అయితే నేను ఎప్పుడో పడిపోయేవాడిని అయ్యా అని ఒక్క మాట దేవుని స్తుతించండి. పొలం వేసే వాళ్ళైనా, వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్ళు కూడా, నేను బలంగా, మీరిచ్చిన బలం నాకు ఉండబట్టే నేను పని చేయగలుగుతున్నాను, లేకపోతే నేను చేయలేనయ్యా, ఇంట్లోనే ఉండిపోయేదాన్ని. ఇది మీ బలం, మీరిచ్చిన బలమే కానీ నా సొంత బలం కాదయ్యా, అందుని బట్టి మీకే స్తుతులయ్యా అని దేవుని స్తుతించండి. ప్రతి ఒక్కళ్ళు దేవుని స్తుతించడానికి ఇంకా వేరే చాలా విషయాలు ఉన్నాయండి, వేరే చాలా కార్యాలు, చాలా ఆశ్చర్య క్రియలు ఉన్నాయి ఆయన చేసినాయి. నా జీవితంలో చేసిన వాటికి ప్రతిరోజు ఎప్పుడు ఏదో ఒకటి గుర్తొస్తానే ఉండిద్ది, దేవుని స్తుతిస్తానే ఉంటా, కళ్ళలో నీళ్ళు వస్తానే ఉంటాయి. అలా మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం స్తుతించగలిగితేనే ఆనంద బాష్పాలు అనేవి వస్తాయండి. మీరు మీకు వస్తున్నాయో లేదో నాకైతే తెలీదు. ఒక మనిషి మనకి హెల్ప్ చేసినప్పుడు, మనం లేని క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఒక మనిషి మనకి హెల్ప్ చేస్తే వాళ్ళకి మళ్ళీ మనం థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్పేటప్పుడు ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. అలాగే మన తండ్రికి ఆయన చేసిన అద్భుత కార్యాలు, ఆయన నాకు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటే ఆనంద బాష్పాలు రావాలండి ప్రతి ఒక్కళ్ళకి. వస్తేనే మీరు హార్ట్ఫుల్గా దేవునికి కృతజ్ఞత చెప్తున్నట్టు, లేకపోతే ఏదో పైపైన చెప్తున్నట్టు. పైపైన ఇప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళకి మీరు పైపైన చాలా థ్యాంక్స్ అండి, మీరు లేకపోతే అసలు ఆ రోజు చాలా ఇబ్బంది అయ్యేది, చాలా థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతే ఇంకోసారి వాళ్ళు హెల్ప్ చేస్తారా మనకి? అసలు ఏందా చెప్పడం? నేను అంత అలాంటి పరిస్థితుల్లో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తే అసలు ఏందది? అసలు ఎవరికి కావాలా థ్యాంక్స్? వాళ్ళు థ్యాంక్స్ చెప్తారో నేను చేశాను ఏంది వాళ్ళకి హెల్ప్? ఆ మాత్రం థ్యాంక్స్ చెప్పేవాళ్ళు లేరా నాకు? అనుకుంటామా? అనుకోమండి, అనుకుంటాము. కాబట్టి అలా వద్దండి, హార్ట్ఫుల్గా దేవునికి థ్యాంక్స్ చెప్పండి. దేవుని మాట మనం వింటే మన మాట దేవుడు వింటాడు.
మీరు ఏ పొజిషన్ అయితే కావాలనుకుంటున్నారో ఆ పొజిషన్కి, ఆ స్థాయికి తీసుకెళ్తాడు. ఆ శక్తి మన దేవునికి తప్ప ఇంకెవ్వరికి లేదండి. కానీ ఫోన్ పక్కన పెట్టేసి, ఈ లోక ఆశలు, లోక ఫ్యాషన్లన్నీ పక్కన పెట్టేసి, నార్మల్గా మామూలుగా ఉండి దేవుణ్ణి ఫాలో అవ్వండి. లోకాన్ని ఫాలో అవ్వద్దు, హీరోల్ని ఫాలో అవ్వద్దు, హీరోయిన్స్ని ఫాలో అవ్వద్దు. మనకి ప్రాబ్లం వస్తే ఎవ్వరు మనకు తోడు రారు, మన దేవుడే మనకు తోడు. కాబట్టి ఆయన ఎలా సరిగ్గా స్తుతించాలి, ఆయనకి ఎలా కృతజ్ఞత తెలపాలి, ఎలా దేవునితో నడవాలి అనేది మీ చేతుల్లో, నా చేతుల్లో, నా లైఫ్ నా చేతుల్లో ఉంది. నేను ఎలా నడవాలి మీ చేతుల్లో ఉంది, మీరు ఎలా నడవాలనేది. ఒక్కసారి మీరు బాల్యంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇప్పటి వరకు ఆలోచిస్తే చాలా మేలులు ఉంటాయి, దేవుడి నుంచి పొందుకున్నాయే ఉంటాయి. అవన్నీ గుర్తు చేసుకొని ఒక్కసారి దేవుని స్తుతిస్తారని, మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలన్నదే నా ఆశ అండి. దేవుని అదే అడుగుతున్నా, అయ్యా ఈ మాటలు వినేవాళ్ళల్లో ఒక్కళ్ళన్నా మీకు దగ్గరయ్యి మీతో స్నేహం చేసి మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలనేదే నా ఆశ అయ్యా. అది మీరే నాకు ఇచ్చిన ఆశ, నా సొంత ఆశ కాదు, మీరిచ్చిందే. మీరే చూసుకోండి. నేను చెప్తే వినరయ్యా, ఎందుకంటే నాకంత తెలివి లేదు, నేనంత మాటకారిని కూడా కాదు. కానీ మీరు మాట్లాడితేనే వాళ్ళు, మీరు పట్టుకుంటేనే వాళ్ళు నడవగలరు, మీతో కలిసి స్నేహం చేయగలరు అని ఆ ఒక్క మాట అడుగుతున్నానండి. ఇక దేవుని కృప, తండ్రి మాత్రం పట్టుకుంటాడు, ఖచ్చితంగా పట్టుకుంటాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదండి. నాకు చేసి మీకు చేయకుండా వదిలేసే దేవుడు కాదు. కానీ ఆయన్ని స్తుతించే విషయంలో ప్రతి విషయం కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోవాల్సిందే. దావీదు గారు అంత స్థితిలో అంత హెచ్చింపబడ్డాడంటే, ఆయన ఎక్కడి నుంచి కీర్తనలు చూసామంటే, ఆయన బాల్యంలో ఉన్నప్పుడు ఏ పని చేసేవాడో, తర్వాత ఏం చేశాడు, యవనంలో ఉన్నప్పుడు ఏం చేసేవాడు, ముసలితనం వచ్చిన తర్వాత ఏం చేశాడు, ప్రతిదీ ఆయన స్తుతిస్తానే ఉంటాడు. అలా అవన్నీ ఎందుకు రాశారంటే, మనం కూడా అలా స్తుతించాలన్నదే దేవుడి ఆశ. అందుకే అలా స్తుతించడాన్ని బట్టి ఆయన దేవుణ్ణి, నాకు ఇష్టమైన మనుషుడు ఎవరంటే దావీదు అంటాడు. దావీదు గారి వంశం నుండి తండ్రి వచ్చాడు కదా, ఆయన ఆశీర్వదించాడు, ఆయన బిడ్డలను ఆశీర్వదించాడు, ఆ వంశాన్ని ఆశీర్వదించాడు. మనల్ని బట్టే మన బిడ్డలను ఆశీర్వదిస్తాడు తండ్రి, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని, మన దేశాన్ని కూడా ఆశీర్వదించాలంటే మనల్ని బట్టే ఫస్ట్ మనం దేవుని మీద ఆనుకోవాలి. ఆయన చేసిన వాటిలో వేటిని మర్చిపోవద్దు, దేన్ని ఏ మేలు మరవకుండా ప్రతిదీ గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు కూడా అబ్బో చిన్నప్పుడు ఎప్పుడో చేసిన సహాయం కూడా ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు ఆడ చెప్తాం సిస్టర్ మీరు మరీ అసలు అంటారా, మీ ఇష్టం, అది ఇంకా చెప్పాల్సిన బాధ్యత నాది. అలా స్తుతిస్తే ఇంకా కార్యాలు చూస్తారన్నదే నా ఆశ, చూడాలని. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి, దేవుడు తండ్రి చేసిన కార్యాలు ప్రతి ఒక్కటి జ్ఞాపకం తెచ్చుకొని ఫోన్ పక్కన పెట్టి దేవునితో డైరెక్ట్గా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మన వల్ల కాదు, ఆ సహాయం దేవుణ్ణి అడగండి, ఇస్తాడు, ఖచ్చితంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.